భరోసా న్యూస్ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ట్రాన్స్జెండర్లు. నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీలో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ నివాసానికి ఎంపీ మిథున్ రెడ్డి. వనపర్తి 30వ వార్డు జంగిడీపురం కాలనీలో ఘనంగా సంక్రాంతి వేడుకలు. భోగి పర్వదినాన ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి కొండ సురేఖ. ములుగు జిల్లాపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై స్పందించిన మంత్రి సీతక్క. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ ప్రభుత్వ ప్రచారానికి భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులు 20 కోట్లు వాడాలని చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నీట్ల శ్రీను, రొంగల ఈశ్వర్రావు, సిఐటియు అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ మాట్లాడారు. సంక్షేమ బోర్డు నుంచి 20 కోట్లు జమ చేయాలి. రాజకీయ ప్రచారం కోసం సంక్షేమ నిధులు తీయడమా? రాజకీయ ప్రచారం కోసం 20 కోట్ల సంక్షేమ నిధులు తీయడమా? కూటమి ప్రభుత్వం మన కార్మికుల పట్ల కూటమి ప్రభుత్వం వండు వైఖరి. సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేస్తాను అమలు చేసేంత వరకు పౌర కార్మికుల ఐక్యత. చేయాలి. కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రచారం సంక్షేమ నిధులు సంక్షేమ కార్మికులకు అమలు చేయాలి. సంక్షేమ నిధులు కార్మికుల కోసమే ఖర్చు చేయాలి. ప్రభుత్వం ఎన్నికల ప్రచారం కోసం తీసిన 20 కోట్ల రూపాయలు వెనక్కి తీసుకోవాలి. భవన నిర్మాణ కార్మికులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా ధర్నా నిర్వహిస్తున్నాం. పండగపూట కూడా రోడ్డెక్కించే పరిస్థితికి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుని వస్తాం. భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ పథకానికి సంబంధించిన డబ్బు 100 కోట్లు ములుగుతున్నారు. దాన్ని కార్మికులకి ఖర్చు పెట్టట్లేదు. ఏడాదిన్నర దాటిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి, ఇంకా దాని ఒక్క పథకం కూడా అమలు చేయట్లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచారం కోసం అని చెప్పి 20 కోట్లు బయటికి తీస్తున్నారు. ఇప్పుడు దాంట్లో ప్రజలకు ఉపయోగపెట్టకుండా రాజకీయంగా తమ ప్రచారం కోసం అని చెప్పి ఉపయోగపెట్టుకోవడం కోసం డబ్బులు బాబు గారి సొమ్మిది, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళ పని ఇలా ఉంది. ప్రజలకి ఏం ఉపయోగం లేదు. వాళ్ళకైతే వాళ్ళ ప్రచారాలు, కాదంటే టీసీఎస్ కంపెనీకి, ఉల్సా క్లస్టర్ కంపెనీకి, అడ్రస్లు లేని కంపెనీలకి వాళ్ళు సేవ చేయడం చెప్తే ఇంకే పని లేదు. మేము ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి రాగానే కార్మిక శాఖ మంత్రిని కలిసాం. మేము వచ్చే వారంలోనే దీన్ని అమలు చేస్తాం అన్నాడు. అయిపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిసాం. ఇంకా అమలు చేయడం లేదా అని అడిగాడు. ఏమీ తెలియనట్టుగా. ఆయన డిప్యూటీ సీఎం, ఆయన మాట అని తక్షణం అమల్లో తీసుకొస్తాం అన్నాడు. ఈ హామీ ఇచ్చి 6 నెలలు దాటిపోయింది. అయినా సరే ఇంతవరకు అమల్లోకి తీసుకుంటారు. తక్షణం ఈ సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకురావని చెప్పుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని చెప్పేసి స్పష్టంగా మేనిఫెస్టోలో పెట్టి 2 సంవత్సరాల్లో వస్తూ ఉంది. మరి ఈనాటికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయలేదని చెప్పి పలుసార్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు చెప్పి ఈరోజు ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ గా ఈరోజు కలెక్టరేట్ల దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. తక్షణమే కూటమి ప్రభుత్వం తీసిన 20 కోట్ల రూపాయలు వెనక్కి భవన నిర్మాణ సంక్షేమ బోర్డుకి జమ చేయాలి. సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ అమలు చేయాలని చెప్పి ఈరోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు ఈనాడు పేపర్లో ప్రభుత్వం కార్మికులు దాచుకున్న సొమ్ము 20 కోట్లు ప్రభుత్వ ప్రచారానికి, రాజకీయ ప్రచారానికి ఉపయోగించాలని చెప్పి నిర్ణయం చేసినట్టుగా పేపర్లో వచ్చింది.
దాన్ని ఖండిస్తూ ఈరోజు ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటి ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తున్నాం. కార్మికులు దాచుకున్న సొమ్ముని కార్మికుల కోసం ఖర్చు పెట్టకుండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ యొక్క రాజకీయ ప్రచారానికి ఉపయోగించడానికి వీళ్ళకి సిగ్గు లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు, సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయడం ద్వారా భవన నిర్మాణ కార్మికులను ఉద్ధరిస్తామని చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తి చేస్తున్నారు. తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు సిద్ధపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. గతంలో ఇలాగే ప్రజాధనాన్ని ఎలా ఉపయోగించాలో తెలియక 300 కోట్ల రూపాయలు యోగా డే పేరుతో రోడ్డు పాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. రూపాయికే ఎకరాల మీద ఎకరాలు పెట్టుబడిదారులకు ఇస్తా ఉన్నారు. కానీ కార్మికులు కష్టపడి పనిచేసేటువంటి కార్మిక వర్గానికి ₹1 ఇవ్వడానికి వీళ్ళకి మనసు రావడం లేదు. కార్మిక వర్గం ఆలోచించాలి. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీలో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ నివాసానికి ఎంపీ మిథున్ రెడ్డి, భోగి పర్వదినం సందర్భంగా హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్తో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి భక్తులకు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఐనవోలు జాతర తాత్కాలిక బస్టాండ్ను ప్రారంభించారు. మీడియా సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి మరియు భోగి కర్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఐనవోలు జాతరకు మరి వారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది. మరి ఐనవోలు అనేది హన్మకొండ మండలంలో మరి వేసినటువంటి మల్లికార్జున స్వామి ఆలయం ఇది. అత్యంత అయ్యన్న దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతా ఉంది. ఆయన పేరు మీదనే ఈ ఊరికి అయ్యన్నవోలు అంటే ఐనవోలు అనేటువంటి పేరు రావడం జరిగింది. మరి కాకతీయ కాలం తర్వాత కాలంలో కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడం జరిగింది. వరంగల్ కోటలో మనం చూసే ప్రసిద్ధిగాంచిన కీర్తి తోరణం ఏదైతే ఉందో అది మొట్టమొదట ఈ ఐనవోలులోనే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కుండల్లో వండినటువంటి బోనం స్వామివారికి నైవేద్యంగా, అదేవిధంగా శివసత్తుల పూనకాలు కూడా జాతర సమయంలో డప్పు చప్పుళ్ళు, ఒగ్గు కథలు, శివసత్తుల పూనకాలు ఈ ఆలయ పరిసరాల్లో మనం చూస్తూ ఉన్నాము. ఏ విధంగా వస్తూ ఉంటే మారం రోగుతూ ఉన్నాయో మరి అదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి విశేషాలు ఏంటంటే ఇక్కడ సంతానం లేనివారు, వివాహం ఆలస్యం అవుతున్న వారు ఇక్కడ స్వామివారి బండారి చల్లుకుంటే మరి వాళ్ళకు ఆ కోరికలు తీరుతాయనేటువంటి ఒక నమ్మకం ఉన్నది. కాబట్టి ఇటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి ఈ ఐనవోలు మరి జాతరను గత ప్రభుత్వం అయితే ఈ యొక్క గుడిని ఇక్కడ కూడా మరి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. మరి ఇప్పుడే ఎమ్మెల్యే గారు వారు చెప్పడం జరుగుతూ ఉంది, ఒక 2 కోట్ల నిధులు మాకు ఇచ్చినట్టయితే మేము కొన్ని రిపేర్స్ చేయించేటివి ఉన్నవి, ఆ మండపం అది దాన్ని చేయించుకున్నామని చెప్పారు. అయితే ఈ సంవత్సరం మాకు ఆల్రెడీ ఫండ్స్ అంతా కూడా మేము టెంపుల్స్ కేటాయించడం జరిగింది. వచ్చే సంవత్సరం 100% వచ్చి అంటే ఫైనాన్షియల్ ఇయర్లో తప్పకుండా 2 కోట్ల రూపాయలు ఈ ఐనవోలు దేవస్థానానికి మా తరఫున ఎండోమెంట్ తరఫున ఇస్తానని చెప్పి మరి తెలియజేస్తూ ఉన్నాను. అదే క్రమం కూడా 100% చేస్తాము. మరి అదేవిధంగా అన్న కోరినట్టుగా 2 కోట్ల రూపాయలు నెక్స్ట్ స్టార్టింగ్లోనే అన్నకు శాంక్షన్ ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ మరి మీరు ఒక లెటర్ ఇవ్వండి, నేను కూడా ఒక లెటర్ ఇస్తాను టూరిజం మినిస్టర్ గారికి ఇక్కడ హరిత హోటల్ కన్స్ట్రక్షన్ కోసము. అదేవిధంగా మేము ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇంకొకటి కూడా ఏం చెప్పారంటే టెంపుల్ పెరిఫెరల్ ఏరియాలో ఎంతవరకు వీలుంటే అంతవరకు భూములను ఎక్వైర్ చేయండి రైతుల మద్దతుతో అని చెప్పారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మళ్ళీ మనం కావాలంటే మనకు ల్యాండ్ దొరకదు. కాబట్టి ముందే మనం ఎంతవరకు అయితే ఇవ్వగలుగుతారో వాళ్ళ దగ్గర
మనము మాట్లాడి వాళ్ళని ఒప్పించి వాళ్ళకు కావాల్సినంత అంటే కలెక్టర్ గారితో డీల్ చేసి ఆ యొక్క ల్యాండ్ ఎంతవరకు వీలుంటే అంతవరకు మనకు అక్వైర్ చేసి గుడి చుట్టూ పెట్టుకుంటే అది గుడి ల్యాండ్గా మిగిలిపోతుంది అని చెప్పడం జరిగింది. ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతర దగ్గర కూడా 9 కోట్లు 10 కోట్లు పెట్టి సెంటర్లో ఒక ప్రైవేట్ పీస్ ఉంది. ఆ ప్రైవేట్ పీస్ కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. అట్లా ఉన్నప్పుడు మనకు జాతరలు జరిగినప్పుడు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో జాతర అప్పుడు వచ్చేసి చూసేసి వెళ్ళిపోయి మళ్ళీ జాతరకు చేసేటువంటి కార్యక్రమం కాకుండా ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటే మన ముఖ్యమంత్రి గారు వారు దృష్టి సారిస్తూ ఉన్నారు. మరి అదే పద్ధతిలో మా డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా మరి ఇక్కడ 800 మిల్లీగ్రాములు ఉంది. సిల్వర్ వచ్చి 200 కిలోల 500 గ్రాములు ఉంది. అయితే మేము ప్రతి గుళ్ళో ఉన్నటువంటి గోల్డ్ కానీ వెండి కానీ వాళ్ళందరూ కూడా లాకర్లలో డిపాజిట్ చేసి పెట్టారు. అప్పటి నుంచి కూడా వాళ్ళు యూజ్ చేయలేదు. మేమేమంటే దేవుడి సొమ్ము దేవుడికి పెట్టాలి కాబట్టి అక్కడక్కడ ఉన్నటువంటి వెండి కానీ బంగారం కానీ చూసి వాళ్ళ క్యాష్ డిపాజిట్స్ ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా మనం గోల్డ్ రూపంలో తీసుకొని స్వామివార్లకు కానీ అమ్మవార్లకు కానీ ఏమేమి అవసరం ఉంటాయో అవి చేయిస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఒక శోభాయమానంగా మనం ఊరేగించేటప్పుడు ఈరోజు ఊడేందు ఉంది మనకి ఏది రథము, అలా కాకుండా దానికి వెండి తాంబడం పెట్టామనుకోండి దాని అందం వేరు ఉంటుంది. అదేవిధంగా మేము ఈరోజు కొమరవెల్లి మల్లన్నకు గతంలో కిరీటం చేయించారు. ఇప్పుడు మేము అమ్మవార్లు ఇద్దరికి కూడా కిరీటానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది, గోల్డ్ కిరీటం. ఈ విధంగా మరి ఇక్కడ దేవుడు వచ్చినటువంటి భక్తులు ఇచ్చినటువంటి బంగారం కానీ వెండి కానీ దేవుడికే ఉపయోగించాలనేటువంటి పద్ధతిలో మేము ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో టెంపుల్స్ అనేటివి ఒక మంచి ఆలోచనతోటి భక్తులకు అనుకూలంగా సౌకర్యంగా ఉండే విధంగా తెలంగాణ పేరు అంటే ఒక మనం ఏదంటే పోవాలంటే ఆంధ్రప్రదేశ్ రేపు పుష్కరాలు వస్తున్నాయి, గోదావరి వస్తున్నాయి, కృష్ణ వస్తున్నాయి. గోదావరి పుష్కరాలు అనగానే రాజమండ్రి అని చెప్పేసి పరిగెత్తారు. మరి గోదావరి మన దగ్గర చాలా చోట్ల వారుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఏం ఆదేశించారు, ఎక్కడెక్కడైతే మనము ఘాట్లు నిర్మాణం చేయగలుగుతామో అక్కడక్కడ ఘాట్లు నిర్మాణం చేస్తూ గోదావరి వెంట ఉన్న ప్రతి గుడిని కూడా అభివృద్ధి చేయమని చెప్పి వారు ఆదేశాలు ఇచ్చారు. దాని మీద మేము ఎక్సర్సైజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేటి కృష్ణా పుష్కరాలు. కృష్ణా పుట్టింది మన దగ్గర. కృష్ణ మన దగ్గర నుంచి ఎంత దూరం పోతుందో అంత దూరం కూడా వాటి ఘాట్స్ కూడా నిర్మాణం చేస్తూ వాటికి కూడా అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ను డెవలప్ చేయమని దానికి ప్రణాళిక సిద్ధం చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఒక సబ్ కమిటీ వేయబోతా ఉన్నాం. సబ్ కమిటీ ద్వారా ఇవన్నీ కూడా మేము శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ సబ్ కమిటీ ద్వారా ఇవన్నీ కూడా సమస్యలను మరి పరిష్కరించే దిశగా ఏ విధంగా ముందుకు పోవాలనేది మరి ముఖ్యమంత్రితో ఫైనల్గా చర్చించి అన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. మొన్న జరిగిన సరస్వతి పుష్కరాలు కూడా మీరు చూసుంటారు. మొదట్లో ఎక్కడైతే సరస్వతి పుష్కరాలు జరుగుతాయి అక్కడి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మా దగ్గర కంటే కూడా మీ దగ్గరే బాగా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. టూరిజం మినిస్టర్ గారితో మాట్లాడి ఇక్కడ 3 ఎకరాల స్థలము దేవుడికి గుడికి సంబంధించిన స్థలం ఉందని చెప్పారు. అది కూడా వారితో చెప్పి అది కూడా శాంక్షన్ చేపించి నిర్మాణం చేపించే కార్యక్రమం చేస్తాము. మరి అదేవిధంగా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఆలయాల అభివృద్ధి బాసరం నుంచి భద్రాచలం వరకు కూడా ఒక సర్క్యూట్ లాగా చేసి అన్ని గుడులను కూడా డెవలప్ చేయాలన్నది వారి యొక్క ముఖ్య ఉద్దేశము. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు సమ్మక్క సారలమ్మ జాతరను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక గిరిజన బిడ్డలు 800 సంవత్సరాల నుంచి చేస్తున్న జాతరను ఎవ్వరూ కూడా ఇంతవరకు అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేకపోతే మన ముఖ్యమంత్రి గారు ఈరోజు 200-300 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని పర్మనెంట్ ఇన్కమ్ టూరిజం పెరగాలి. ముందు టూరిజం పెరిగితే మనకి ఇన్కమ్ పెరుగుతుంది. కాబట్టి టెంపుల్ టూరిజము, ఈకో టూరిజం ఈ మూడింటిని కూడా మేము ఒక్కసారి మీద నిలబెట్టి మరి ఆకర్షిస్తే మనం ఎవరైతే పర్యాటకులను ఆకర్షిస్తే మనకు రెవెన్యూ పెరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణ కూడా మనకు ఒక గుర్తింపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మేము ముందుకు పోతామని తెలియజేస్తూ ఈరోజు ఐనవోలు మల్లన్న మరి ఆశీర్వచనం తీసుకున్నట్టు అవకాశం కల్పించిన నాగరాజన్న చైర్మన్ గారికి, ఈఓ గారికి, ఇక్కడ ఉన్న ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. పురిగరి క్షత్రియ రామగుండం కార్పొరేషన్ పెరిక కుల సంఘం కమిటీ ఆధ్వర్యంలో గోదావరికని ప్రశాంత్ నగర్లో బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పెరిక సంఘం మహిళా నాయకురాలు కందుల సంధ్యారాణి, రామగుండం ఎల్ఐసి మేనేజర్ గోపతి మల్లేశం హాజరై
నూతన సంవత్సర 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ పెరిక సంఘం సభ్యులు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో మరింతగా రాణించాలని, రాబోయే కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు రావాలని కోరారు. యువత సంఘటితంగా పనిచేస్తే సమాజానికి మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా బలపడాలని, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా సంఘం నాయకులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాది డిసెంబర్ 12వ తారీఖు రోజున కమిటీ వేసుకోవడం జరిగింది. కమిటీ వేసుకున్న వెంటనే మేము సమయభావం వల్ల కొంచెం లేట్ అయినప్పటికీ క్యాలెండర్ను తొందరగా కొట్టించుకొని మేము ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నందుకు ధన్యవాదాలు. జై పెరిక, జై పెరిక. ఈ క్యాలెండర్ ఇనాగ్రేషన్ అనేది జరపడం ఏదైతే ఉన్నదో చాలా సంతోషించే విషయంగా గోదావరికని ప్రాంతంతో కలిపి ఒక కమిటీ చాలా కార్యక్రమాలు ఈ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాలు ప్రాంతాల్లో కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిర్వహించినటువంటి ముగ్గుల పోటీల కార్యక్రమం సంక్రాంతి పండుగ సందర్భంలో దీన్ని స్ఫూర్తిగా తీసుకొని చాలా కార్యక్రమాలు సంఘం తరఫున చేసినటువంటి సందర్భం మనం చూసినాం. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే తీసుకోవడం జరుగుతుందో రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ, కుల బాంధవులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలతోటి ఈరోజు పురగిరి క్షత్రియ పెరిక సంఘం కార్పొరేషన్ ఆధ్వర్యంలో, కార్పొరేషన్ అధ్యక్షులు అంజన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణని చేసుకోవడం చాలా శుభ సందర్భంగా భావిస్తూ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాము. మరి కార్పొరేషన్ కమిటీ ఏర్పడ్డ తర్వాత నూతనంగా ఈ క్యాలెండర్ని రూపొందించడము, కుల బాంధవులందరికీ కూడా క్యాలెండర్ పంపిణీ చేయాలనేటువంటి ఒక ఆలోచన చేయడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము. ముఖ్యంగా కలిస్తే గెలుస్తాం అనేటువంటి ఒక నినాదంతో రేపు వచ్చేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కుల సంఘ సభ్యులకి అవకాశం కల్పిస్తూ మరి వాళ్ళను గెలిపించుకోవడం లోపల కార్పొరేషన్ కమిటీ కీలకంగా భాగస్వామ్యం వహిస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే రేపటి బీసీ రాజ్యాధికారం దిశగా మరి పురగిరి క్షత్రియ పెరిక సంఘం పనిచేస్తూ ఉన్నది. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో సత్తా చాటినాము. అదే రకంగా వచ్చేటువంటి కార్పొరేషన్ ఎన్నికలలో కూడా మరి అందరికీ అవకాశం కల్పించాలని మేము కోరుతూ ఉన్నాము. ముఖ్యంగా ఐక్యతతోటి ముందుకెళ్ళినట్టయిందంటే రేపటి వచ్చేటువంటి బీసీ రాజ్యాధికారం 100% మరి విజయవంతమవుతుందని, బీసీలు రాజ్యాధికారం దిశగా అందరూ కూడా అడుగులు వేయాలని మరొకసారి మనవి చేస్తూ, అందులో కీలకంగా పురగిరి క్షత్రియ పెరిక సంఘం పనిచేస్తుందని చెప్పి మేము ఆశిస్తూ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఘనంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, వనపర్తి 30వ వార్డు జంగిరిపురం కాలనీ అసోసియేషన్ విఘ్నేశ్వర కాలనీ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు భోగి పండుగ సందర్భంగా కాలనీలో సామూహికంగా భోగి మంటలు వెలిగించి చలి కప్పుకున్నారు. ఈ సందర్భంగా వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో విలసిల్లాలని ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. వార్డులోని జంగిరిపురం కాలనీ వాసులందరూ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన వాళ్ళకు, ఇక్కడ రాని మహిళలకు అందరూ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి మున్సిపల్ కార్పొరేషన్లో కోఆప్షన్ సభ్యులుగా నామినేట్ పదవులు ఇస్తా అని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ స్టేట్ ట్రాన్స్జెండర్ అధ్యక్షురాలు ఓరుగంటి లైలా ఆధ్వర్యంలో కరీమాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ట్రాన్స్జెండర్స్. ఈ సందర్భంగా లైలా మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, నాయకత్వం.
ట్రాన్స్జెండర్ వ్యక్తుల జీవితాలను మారుస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. చూడండి దూరంగానే ఉండండి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, గారి నాయకత్వం. రేవంత్ రెడ్డి గారు మా ట్రాన్స్జెండర్ వ్యక్తులకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా ట్రాన్స్జెండర్ వ్యక్తులందరం కూడా చాలా సంబరాలు జరుపుకుంటున్నాము. అదేవిధంగా వరంగల్లో ఈరోజు తన ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి మేము పాలాభిషేకం, పూలతో అభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మా తల్లిదండ్రులు మా గురించి ఆలోచించకపోయినా, సమాజం మమ్మల్ని పట్టించుకోకపోయినా, గత ప్రభుత్వాలు మమ్మల్ని ఎంతో చిన్న చూపు చూసి కనీసం మా జెండర్ను పలకడానికి ఇష్టపడినటువంటి ప్రభుత్వాల నుంచి ఇప్పుడు మా గురించి ఒక తల్లిదండ్రుల స్థానంలో ఉండి మా గురించి ఆలోచిస్తూ మమ్మల్ని గౌరవంగా బ్రతికించడానికి ఇంత మంచి అవకాశాలు కల్పిస్తున్న రేవంత్ రెడ్డి గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాము. ఇది రాబోయే మా కమ్యూనిటీకి మంచి అవకాశము. ఖచ్చితంగా అప్కమింగ్ జనరేషన్ అంతా ఒక గొప్ప పొజిషన్లో ఈ తెలంగాణలో చూస్తామని, దానికి కారణం మన కాంగ్రెస్ ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవుతారని, అది చరిత్రలో నిలిచిపోయే అంశం అని మేము గర్వంగా చెప్పుకుంటూ మరొకసారి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మీరు ఆగండి. నమస్తే అండి, నా పేరు లైలా. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మా ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. నిజంగా ఇది చరిత్రలో నిలిచిపోయే అంశము. ఏంటిదంటే ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లలో మా ట్రాన్స్జెండర్ వ్యక్తులను కోఆప్షన్ సభ్యులుగా తీసుకోవాలని, నామినేటెడ్ గా తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా గొప్ప వరం మాకు. గతంలోనే మాకు గవర్నమెంట్ ఉద్యోగం, ట్రాఫిక్ వాలంటీర్లుగా, మెట్రోలో ఎంప్లాయ్మెంట్ గా, అట్లాగే ఇందిరమ్మ ఇండ్లల్లో కానివ్వండి, గవర్నమెంట్ స్కీమ్లలో కానివ్వండి, ఉచిత బస్సు సౌకర్యం లాంటి ఎన్నో అవకాశాలు కల్పించి మా ట్రాన్స్జెండర్ వ్యక్తులను గౌరవంగా బ్రతకడానికి అవకాశం కల్పించింది ఈ ప్రభుత్వము. ఇప్పుడు ఈ గొప్ప చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకొని మమ్మల్ని కూడా చట్టసభలలో కూర్చోబెట్టుకొని మా అంశాల పట్ల మేమే మాట్లాడుకునేలాగా, సమాజ సేవ చేసేలాగా అవకాశం కల్పిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాము. తెలంగాణలో ఇది గొప్ప అవకాశంగా మేము ఫీల్ అవుతున్నాం. తెలంగాణలోనే కాదు, ఇది టోటల్ ఇండియాలోనే కూడా ఇది మొదటి అవకాశం అని మేము అనుకుంటున్నాము. 31వ వార్డు రామాలయం భోగి రోజు శ్రీకృష్ణుడికి భోగి పళ్ళు వేసే కార్యక్రమం సామర్లకోట బీసీ సంఘం అధ్యక్షులు శ్రీ వేగి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జై శ్రీరామ్.
మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.